హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వ్లాగ్. అండ్ ఒక చిన్న పర్సనల్ పని మీద వెళ్ళాము. మా ఫేట్ ఎలా ఉంటుందంటే స్లీపర్ అస్సలు దొరకలేదండి. తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా ఇంతే. కాకపోతే అది 3-4 అవర్స్ జర్నీ కాబట్టి నేను కూడా అవసరం లేదులే అన్నట్లున్నాను. ఇది 10 అవర్స్ జర్నీ అండి. నాకసలు ఎంత ఇబ్బందయిందో నాకే కాదు అనిల్‌కి గూడా. ఎందుకంటే కూర్చొని ఎంతసేపు నిద్రపోదాం చెప్పండి. స్లీపర్ అయితే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది గదా! ఆల్మోస్ట్ ఎప్పుడో 12 ఇయర్స్ బ్యాక్ ఎక్కాననుకుంటా ఇట్లా సీటర్‌లో ఎక్కువ దూరం వెళ్ళటము. ఇంకా అలా కష్టపడి కాసేపు ఎప్పటికో పడుకుంటే వెంటనే తెల్లారిపోయిందనమాట. అనిల్ లేపారు. ఆ రోజు డిసైడ్ అయ్యామనమాట. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మనం సీటర్‌లో మాత్రం వెళ్ళకూడదు. అండ్ సండే అయితే అస్సలు బుక్ చేసుకోకూడదని మేము వీకెండ్‌కి వెళ్ళే విధంగా బుక్ చేసుకున్నామనమాట. ఇంకా అంతకు మించి కుదరదు కదా వీకెండ్స్‌లో తప్ప. సో, ఇంకా బస్ దిగేసాము. నాకు ఇంకో భయం గూడా ఉంది. నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది. అనిల్ ఎక్కడ క్యాబ్ బుక్ చేసేసాను అన్నారు. ఎక్కడ క్యాబ్ బుక్ చేస్తారో, ఈ కార్‌లో ఎళ్ళాల్సొస్తదో అని నాకు కంగారనమాట. ఎలానో ఆటోకి చేస్తున్నారు. నేను కాపాడావు బాబు అనుకోని ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇంకా మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాకు గూడా బాగా హడావిడిగా ఉండే టైం అనమాట. ఎందుకంటే వాళ్ళ బాబు గూడా పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళాలి. హడావిడి లేకపోయింటే యాక్చువల్‌గా అన్నయ్యే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకునేవారు. మేమేంటంటే లొకేషన్ చెప్పేయండి చాలు మేమే వచ్చేస్తామని చెప్పాము. బాబు స్కూల్‌కి వెళ్ళే టైం హడావిడిగా ఉంటారు కదా అని. యాజ్ యూజువల్ వెళ్ళంగానే లగేజెస్ అన్నీ పక్కన పెట్టేసి ఫాస్ట్‌గా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. నాకిట్లా బెడ్ పక్కనే ఉంటే చాలా ఇష్టం అండి. ప్లాంట్స్ పెట్టుకునే విధంగా ఉంది కదా! నాకు చాలా ఇష్టం అనమాట అలా ఉంటే. అండ్ ఇంకా బయటకి స్టార్ట్ అయిపోయాను. చెప్పాను కదా! ఒక పని మీద వచ్చామని. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆకలేసేసిందనమాట. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అప్పటికే 2:30 దాటిపోయింది. మేము వెళ్ళాము. జస్ట్ రెడీ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాను నేను. బ్యాక్ పెయిన్ వస్తుందని. ఇంక లేచి వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకో ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మా పని మీద. ఇంక దారిలో లేట్ అయిపోయింది కదా! లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఈ రాజా రసోయ్ అనే రెస్టారెంట్‌కొచ్చామండి. యాంబియన్స్ అయితే అంత బాలేదు గానీ, ఫుడ్ మాత్రం చాలా బావుంది. నాకు నిజంగా చిన్న రెస్టారెంట్ అన్నా ఫుడ్ చాలా బావుందనిపించింది. ఈవెన్ దీని పక్కన కృతింగా అవన్నీ ఉన్నాయి. బట్ మేము చూడలేదు. ఆన్ ద వేలో ఫస్ట్ ఇదే కనిపించింది. ఇంక దానికే వెళ్ళిపోయామనమాట. సో, ఇంకా మా పని మీదే వెళ్తున్నాము. అదేంటనేది నేనిప్పుడు చెప్పలేను. వన్స్ మాకు ఆ పని అయిపోయిన తర్వాత నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక మా పనయిపోయి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయేసరికి చీకటి పడిపోయిందండి ఆల్మోస్ట్. చాలా దూరం ఉంది మేము వెళ్ళిన పని. ఈవెన్ దారిలో స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ ఉంటుంది గదా! అది గూడా చూసామనమాట. అంటే లోపలికేం వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి అలా చూసేసి వచ్చేసాము. అండ్ ఆన్ ద వేలో మా మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఒకసారి మా మామయ్య వాళ్ళని చూసేసొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత అనిల్ దారి మర్చిపోయారు. నేను చెప్పాను, "ఇది నా ప్లేసు. నువ్వు నన్ను ఫాలో అయిపో. మా మామయ్య వాళ్ళ ఇంటికి దారి నీకు అర్థం కాదు. నాకు తెలుస్తది. నన్ను ఫాలో అయిపో" అని చెప్పి తీసుకెళ్ళాననమాట. అట్లా మనకు కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నేనే దారి చూపిస్తున్నానని. ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి. కొంచెం అప్పటికే 6:30, 7 దాటిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడి నుంచి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాం. అక్కడికెళ్ళిన దగ్గర నుంచి మా అనిల్‌కి ప్రౌడ్ ఫీలింగ్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే నాకు తెలీదు. వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఇవన్నీ ఏవి నాకు గుర్తులేదనమాట. తనే పిల్లలతోటి అట్లా కిందకి పైకి తిరుగుతూ ఉండేవాడు. సో, తనకి ఐడియా ఉంది. నాకంత ఐడియా లేదు. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్ళామనమాట. మేము వెళ్ళింది వీక్ డే. కానీ చాలామందున్నారండి. ఇంకా వీకెండ్‌లో ఎళ్తే ఎలా ఉంటుంది అని అనిపిచ్చిందనమాట. నేనొచ్చేటప్పుడు వీకెండ్‌లో వచ్చామన్నాను కదా! సండే వచ్చాము. సో, సండే గూడా బస్సులో సీట్స్ దొరకవని నాకప్పుడే అర్థమైంది. అండ్ ఈవెన్ వీక్ డేస్‌లో కూడా ఈ చార్మినార్ సైడ్ ఫుల్లుగా ఉంటుంది. మనం కార్‌లో అయితే అస్సలు రాగూడదు అని ఆ రోజే అర్థమైందండి. నిజంగా ఒక దగ్గర కార్ పార్క్ జేసి పక్కకెళ్ళామంటే దానికెన్ని స్క్రాచెస్ పడతాయో లిటరల్‌గా. ఆ కారు టర్న్ చేసుకొని వచ్చేసరికి ఎంతమంది హార్న్ కొడుతూ అమ్మో! హారిబుల్‌గా అనిపించింది నాకక్కడ. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట. మమ్మల్ని అన్నయ్య వదిలిపెట్టారు. నేను వస్తూ అక్కడ ఇక్కడ తిరిగాను గదా! ఒక మొక్క పీక్కొనొచ్చాననమాట మనీ ప్లాంట్. అనిల్ దాని ప్రాణం గూడా తీస్తావా అని తిడుతూ ఉన్నారు. అంటే కొన్ని సార్లు మనం తెచ్చిన మొక్కలు బతకవు గదండీ! మనం వాటిని మనం వేసుకోవాలి మన ఇంట్లో అన్నట్లే తెస్తాం. కానీ అవి బతకవు. దానికి నేనేం జేస్తాను, ప్రతిసారి ఏదో 1, 2 మొక్కలు చనిపోయినాయని ప్రతిసారి ఇదే టార్చర్ అయిపోయింది అనిల్‌తోటి నాకు. అండ్ ఇంకా బెంగుళూరు రిటర్న్ వచ్చేసామండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరుకొచ్చింది నేషనల్ ట్రావెల్స్ అనమాట. మాకు బస్ వాడితో కొంచెం గొడవయింది. అదేంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో మీకు చెప్తాను. నిజంగా అట్లా ఉంటే చాలా కష్టమండి ట్రావెల్స్ వాళ్ళు. అదే వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉంటే మనం ఎంతకైనా అడ్జస్ట్ చేసుకోవాలి గానీ, మన సైడ్
చిన్న ప్రాబ్లమ్ ఉన్నా పెద్ద ఇష్యూ చేస్తారనమాట. ఈసారి మాదైతే ఏం లేదు. వాళ్ళదే తప్పు. అదేంటనేది నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.